మేరావలి ఇక్కడ సెంటరింగ్ మేస్త్రిని ఇక్కడ మా నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చూస్తూ ఉన్నారు. వర్కర్స్ ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నారు. నిన్నగా మొన్న కృష్ణలంకలో ఒక వర్కర్ పరం చేస్తూ పైనుంచి పడిపోయి చనిపోయాడు. మొన్న ఏలూరు రోడ్లో ఒక కుర్రోడు వర్క్ చేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనుషులు చనిపోతూ ఉన్నారు, ఆ కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మా భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి రాష్ట్రం మొత్తంగా మేము వెల్ఫేర్ బోర్డు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడో ఆ వెల్ఫేర్ బోర్డుని మీకు పునరుద్ధరించి 12-14 మెమోని వెనక్కి తీసుకుని ఆ బెనిఫిట్స్ అన్ని క్లియర్గా ఇస్తామని చెప్పేసి మా అందరికి హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి మాట చెప్పింది విఫలమైంది. పవన్ కళ్యాణ్ గారేమో గోదావరి జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండి ₹1 కోటి వర్కర్స్కి ప్రకటించాడు, చెక్ కూడా ఇచ్చాడు అందరి ముందు ఓపెన్గానే. మరి అసలు ఆయన ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి. మరి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ యజమానులకు సంబంధించి ఇవాళ అటు రాజధాని కానివ్వండి ఇతర అభివృద్ధి పనుల్లో కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సెస్ కడతా ఉన్నారు, ప్రభుత్వానికి జమ అవుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వానికి డబ్బులేమో జమ అవుతూ ఉన్నాయి, ఇక్కడ చనిపోయిన కార్మికులు కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా సమానంగా చేయాలో ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో వేల కోట్లు డబ్బు జమ అవుతా ఉన్నా కానీ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడగడానికి వచ్చారు ప్రభుత్వాన్ని మీ ప్రెస్ ద్వారా. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మీరు చెప్పారు వెల్ఫేర్ బోర్డుని పూర్తిగా కేంద్ర చట్టంలో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలతో మేము అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఇవాళ మీరు ఖచ్చితంగా గెలుపొందారంటే ఆ హామీ మొదటగా మాకున్న వర్కర్స్ అందరూ తీసుకున్నారు. కాబట్టి మేము రాష్ట్రం మొత్తం 35 లక్షల కుటుంబాలు ఉన్నది మీరు అనౌన్స్ చేశారు, ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి ఈ 35 లక్షల మంది ఒక్కసారి వెనక్కి తిరిగితే మీ ప్రభుత్వం పరిస్థితి ఏంటో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇది ప్రథమ పోరాటంగా ఈరోజు విజయవాడలో మా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ఇవాళ ఇక్కడ కార్మికులు జమ అవడం అనేది జరుగుతూ ఉన్నది. సంక్షేమ బోర్డు ఎందుకు పనిచేస్తుందండి? ఎక్కడ పనిచేస్తుంది? సంక్షేమ బోర్డు ఉన్నది దేనికి అంటే డబ్బులు వసూలు చేసుకుంటాకి, వేల కోట్లు దాంట్లో జమ చేయించుకుంటాకి, అధికారులకి ఆఫీసులకు అద్దెలు కట్టుకుంటాకి, సెల్ ఫోన్ కట్టుకుంటాకి, అలా కార్లు తిరగటానికి, ఆ ఏసీ బిల్లులు కట్టుకుంటాకి తప్ప వర్కర్లకు ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ ఒక్క రూపాయి ఈరోజు వెల్ఫేర్ బోర్డు ద్వారా చనిపోయిన కార్మికులకు కానీ, దెబ్బలు తగిలిన కార్మికులకు కానీ, గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయింది కానీ ఎక్కడన్నా ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, బీహార్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. దేశం మొత్తంలో 13-14 జిల్లా రాష్ట్రాల్లో ఇవాళ వెల్ఫేర్ బోర్డు అమలు జరుగుతూ ఉంటే ఆ వెల్ఫేర్ బోర్డుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణమైన పని. ఇక్కడ కార్మిక వర్గం మొత్తం ఇవాళ వ్యతిరేకిస్తూ ఉంది ఈ విషయం మీద కూటమి ప్రభుత్వాన్ని. వెల్ఫేర్ బోర్డు తక్షణం అమలు చేయాలి. అమలు చేయడమే కాదు, ఇవాళ చనిపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి ఆ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు అంటే 2019 ఎలక్షన్లకు ముందు ఆపేసిన ఈ వెల్ఫేర్ బోర్డులో ఇప్పుడు దాకా ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో వాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇప్పుడు కూడా 10 లక్షలుగా ప్రకటించాలి. నార్మల్గా చనిపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలకు ₹1,00,000 ఇవ్వాలి. కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచిత విద్య ఇవాళ భవన నిర్మాణ కార్మికులకే కాదు సాధారణ పౌరులకు కూడా ఇవాళ అందలేని విద్యగా మిగిలిపోయిన విద్యని వెల్ఫేర్ బోర్డు నుంచి పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా వెల్ఫేర్ బోర్డులో జమ చేసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి పెన్షన్ అనేది ఇవ్వాలి. ప్రత్యేకమైన పెన్షన్, నార్మల్ పెన్షన్ కాదు మేము అడుగుతుంది, ప్రత్యేకమైన పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.